హాయ్ ఫ్రెండ్స్, మా అన్న కొడుకుది పెళ్ళయిందండి. ఆల్రెడీ మీకు కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. మ్యారేజ్ గానీ, రిసెప్షన్ గానీ చాలా బాగా జరిగింది. అవి కూడా కొన్ని మిస్ అయినాయి. నేను పోస్ట్ చేస్తాను. ఇదైతే సత్యనారాయణ వ్రతం అని ఆల్రెడీ పిలుపుల్ల బంధువులకి, ఫ్రెండ్స్‌కి ఆల్రెడీ వదిన అందరికీ చెప్పి పెట్టింది. సో, డిసెంబర్ 9థ్ సత్యనారాయణ వ్రతము. సో, 8థ్ అంతా మేము అంటే ముత్తైదువులు వస్తారు కదా! వాళ్ళకి తాంబూలం కింద ఇవ్వడం కోసము అన్నీ ఒక బ్యాగ్‌లో సర్దుతున్నామండి. అదే ఇలా అన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఏమేమి చేసాము, ఎలా చేసామని మీకు వీడియో చేద్దామని పెడుతున్నాను. సో, ఇదొచ్చేసి బ్లౌజ్ పీసులండి. మంచి రా సిల్క్ మీద బుటీస్ వచ్చాయండి. మంచి డార్క్ కలర్స్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మెజర్‌మెంట్ కూడా చాలా బాగా ఇచ్చారు. సో, దాన్ని తీసి ఒక జిప్‌లాక్ కవర్‌లో పెట్టేసి మళ్ళీ పూలు గానీ, బత్తాయిలు కానీ ఏదైనా అంటుకుంటే స్టిచ్ చేయించుకోవడానికి యూజ్ అవ్వదన్నట్టు వదిన ముందే ప్లాన్ చేసి ఇట్లా ప్యాక్ చేసేసింది. అట్లనే ఒక బత్తాయి పండు, పసుపు, కుంకుమ ప్యాకెట్లు, తమలపాకులు, వక్కలు, ఈ బ్లౌజ్ పీసు, పువ్వులు ప్లస్ ఈ పీచు టెంకాయ అండి. ఈ పీచు టెంకాయ పెట్టి ఇస్తే దాన్ని పూర్ణ తాంబూలం అంటారండి. మేము జనరల్గా అయితే వరలక్ష్మి వ్రతం రోజు ఇస్తాము. వదిన ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతానికి ఇస్తుంది. ఆ బ్లౌజ్ పీస్ కూడా చాలా యూజ్ఫుల్ బ్లౌజ్ పీసే, మంచి క్వాలిటీది పెట్టింది. ఇవన్నీ సెట్ చేసి ఒక జూట్ బ్యాగ్లో పెట్టేసాం. జూట్ బ్యాగ్స్ కూడా ఈసారి చాలా బాగా వచ్చాయి. మల్టీ కలర్ థీమ్ కాకుండా ఈసారి పీకాక్దండి. వైట్ మీద మల్టీ కలర్ పీకాక్ వచ్చింది. చాలా లుక్ ఉండింది అనమాట బ్యాగ్. ఇట్లా అంతా కూర్చొని నైటే మేమంతా ఫ్యామిలీ మెంబర్సే కూర్చొని రెడీ చేసేసాం. పొద్దున్న బంధువులు వస్తారు. చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అనుకున్నాము. బాగా వచ్చారు కూడా. సో, ఇట్లంతా ప్యాక్ చేసేసి ఒక సైడ్ పెట్టేసాము. సైడ్ పక్కన పెట్టేసి ఇంకా మండపం అంతా సెట్ చేసుకున్నామండి. మండపము షామియానా షాప్ నుంచి రెంట్‌కి దొరుకుతాయి. సత్యనారాయణ స్వామి వ్రతానికి జనరల్గా అందరూ తెచ్చుకునేదే, చేసేదే. తెచ్చేసి దాన్ని ముందే క్లీన్ చేసేసాం. నీళ్ళతో బాగా కడిగేసి తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాము. బ్యాక్ డ్రాప్ కూడా ఇది ముందే సెట్ చేసేసుకున్నాము. సెట్ చేసేసి బ్యాక్ డ్రాప్ ముందర ఆ మండపం పెట్టేసాము. పొద్దున్నే బంధువులు, ఫ్రెండ్స్ అంతా వస్తారు, హడావిడి ఉండకూడదని నీట్గా అన్నీ సెట్ చేసేసాము. ఆల్మోస్ట్ 9:30, 10 కంతా స్వామి వచ్చేస్తారు, స్టార్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అన్నీ సెట్ చేసేసాము. మండపానికి చుట్టూ మామిడాకులు, అరటి పీలకలు, పువ్వులతో అలంకరించేసి సత్యనారాయణ స్వామి వ్రతానికి స్వామి ముందు అభిషేకం కూడా చేస్తారు. అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ కూడా అన్నీ సర్దేశామండి. అక్కడ ఏ ఇబ్బంది లేకుండా అన్నీ ముందే సర్దేసి మేము రెడీగా ఉన్నాము. స్వామి వస్తే ఇంకా నవదంపతులను కూర్చోబెట్టి వదిన సత్యనారాయణ చేయించాలనే ఉద్దేశంతో. సో, దానికి మేము ఈ రిటర్న్ గిఫ్ట్ ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి తాంబూలం ఇలా జూట్ బ్యాగ్లో ఇవ్వడం కోసము ఇదంతా చేసి దాన్ని వీడియోగా షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మా ఛానల్. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదన్నమాట సత్యనారాయణ స్వామి వ్రతానికి మేము ఇస్తున్న తాంబూలం. బాయ్.